హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే సార్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి మనకి వెబ్ డిజైనింగ్లో మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దీనిలో కొన్ని సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిని మనం స్టడీ చేస్తే దీనిలో చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనిలో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి రెగ్యులర్గా కామన్గా మనం వెబ్సైట్స్ అనేటువంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా అని అంటే ఏ ఏ టు బి ఆర్ ఏ టు బి అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి ఏంటంటే డిస్ప్లే మనకి ఏమి ఇవ్వాలి అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉందని అనుకుంటే దీనికి ఏంటంటే ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ద బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో ఉన్నటువంటి లెటర్స్ అనేటువంటి వాటిని మనకి ఫైండ్ చేసి మనకి చూపించాలి అనుకునేటువంటి విధంగా. అంటే ఎలా అంటే ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ది బ్రాకెట్స్. సో ఈ విధంగా ఉంటే మనకి వెంటనే అంటే సింపుల్గా మనం ఆ, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిలో జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తే జస్ట్ ఈ బ్రాకెట్స్లో మనం ఏదైతే ఫైండ్ చేయాలని అనుకుంటున్నామో క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని ఈ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని మనకి డిస్ప్లే చేసేటువంటి విధంగా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా అంటే ఆ, మనకి ఆర్ ఏ టు బి అని అంటే ఓకే సార్. మనకి ఈ బ్రాకెట్స్ అనేటువంటి వాటిలో ఏ అయితే లేవో అంటే ఫైండ్ ఎనీ క్యారెక్టర్ నాట్ బిట్వీన్ ద బ్రాకెట్స్. క్యారెక్టర్ నాట్ బిట్వీన్ ద బ్రాకెట్స్. సో అంటే ఆ బ్రాకెట్స్లో లేనటువంటి మనం ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటే ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ స్మాల్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే సో ఇది దేనికోసం అని అంటే దీన్ని మెటా క్యారెక్టర్ అనే అంటాం అనమాట. ఈ టైప్లో ఉంటే ఇది ఏం చేస్తున్నారని అంటే ఈ మెటా క్యారెక్టర్ అనేటువంటిది అలౌస్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ది లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అండ్ నెంబర్స్ అనేటువంటి వాటిని అలౌ చేస్తుంది అనమాట మనకి. ఓకే సార్. ఇంక్లూడింగ్ అండర్ స్కోర్ అనేటువంటిది కూడా మనకి అలౌ చేస్తుంది. సో అందుకని దీన్ని ఏమని పిలుస్తామని మనం మెటా క్యారెక్టర్ అని మనం కాల్ చేస్తాం. సో ఈజ్ అలౌస్ ది క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఏ టు సారీ ఏ టు జెడ్ అండ్ అప్పర్ కేస్ ఏ టు జెడ్ అనేటువంటి దాని నెక్స్ట్ 0 to 9 అనేటువంటి నెంబర్స్ని కూడా మనకి అలో చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు మనకి డబ్ల్యూ ఫార్వర్డ్ స్లాష్ డబ్ల్యూ ఆర్ రివర్స్ స్లాష్ డబ్ల్యూ అనేటువంటిది మనం యూజ్ చేసినప్పుడు ఆ విధంగా మనం ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటని అంటే దీనిలోనే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో. ఇంకోటి ఓకే సార్. రివర్స్ స్లాష్ డి అనేటువంటిది ఒక పాయింట్ ఈ కండిషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది దేనికి యూజ్ చేస్తామని అంటే ఆ, దీనిలో ఆ, ఇది కూడా మెటా క్యారెక్టర్ కిందే వస్తుంది. కాకపోతే దీన్ని ఏంటంటే డిజిట్స్ అనేటువంటి వాటిని ఉన్నటువంటి డిజిట్స్లో ఫైండ్ చేయగలిగేటువంటి విధంగా దీన్ని రివర్స్ స్లాష్ డి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఇది కూడా మెటా క్యారెక్టరే. అలోస్ టు ఫైండ్ డిజిట్ అనేటువంటి దానిగా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
దీనిలో రివర్స్ స్లాష్ ఎస్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎస్ అనేటువంటి దాన్ని కూడా మెటా క్యారెక్టర్ అనే యూజ్ చేస్తాం. ఇది దేనికోసం యూజ్ చేస్తున్నారని అంటే వైట్ స్పేస్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని మనకి లైన్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని, అంటే ఇప్పుడు ఏ ట్యాబ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే లేకపోతే వైట్ స్పేస్ ఒక సింగిల్ స్పేస్ ఉన్నటువంటిది ఉన్నప్పటికీ కూడా, సో అలాంటివి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ట్యాబ్ స్పేసా లేకపోతే స్పేస్, ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఎస్, రివర్స్ స్లాష్ ఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇది కూడా మెటా క్యారెక్టరే. ఇలాంటివన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామని అంటే, సో యాక్చువల్గా దీనిలో మనకి ఆ, ఏదైతే అంటే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా మనం ఒక కోడ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి సైజ్ అనేటువంటి దాన్ని డిక్రీజ్ చేయాలని అనుకున్నా, లేకపోతే ఏదన్నా ఒక క్యారెక్టర్ అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలని అనుకున్నా, సో అక్కడికక్కడే మనం ఆ ఆ కోడ్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో క్యారెక్టర్స్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసేటట్టుగా అంటే ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఉంది. టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని ఫామ్స్లో మనం యూజ్ చేస్తున్నాము. దానిలో ఆ, ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇచ్చినప్పుడే దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కౌంట్ చేస్తుంది. లేకపోతే ఇవి మాత్రమే పాస్వర్డ్ అనేటువంటిది ఉంది. హలో మేడం. చెప్పండి సార్, వింటున్నాను వింటున్నారు సార్. కదా, ఓకే. పాస్వర్డ్ అనేటువంటిది అవును. ఉంది. పాస్వర్డ్ అనేటువంటి దానిలో ఆ, ఎవరు ఎన్ని పడితే వాడిని నెంబర్స్ క్యారెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా దానికి మనం ఒక కండిషన్ అనేటువంటిది ఇవ్వాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేసెస్ అప్పర్ కేసెస్ అది యాక్సెప్ట్ చేయాలి అని, నెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే రివర్స్ స్లాష్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని, ఎక్స్ప్రెషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ కోడ్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం రాసినట్లయితే ఇక్కడ ఆ పాస్వర్డ్ అని మనం ప్రీవియస్ ఫామ్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటువంటి వాటికి టెక్స్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని ఇచ్చాం కదా మేడం. ఉమ్, సో దాని దగ్గర అవును. మనం ఆ, ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇస్తే అప్పుడు ఈ కండిషన్ అనేటువంటిది దానికి అప్లికేబుల్ అవుతుంది అనమాట. అంటే ఓకే సార్. ఇన్స్టెంట్గా వీటిని అన్నిటినీ కలిపి ఒక చోట చెప్పుకుంటున్నాం. మనకి అవసరమైనటువంటి చోట వెబ్సైట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి నీడ్ ఉంటుందో, యూజర్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్న చోట మనం వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే మనం ఇక్కడ ఇది యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది అని ప్రాజెక్ట్ లెవెల్లో మనం చెప్పుకోవట్లేదు. మొత్తం అన్నీ కలిపి ఒక టాపిక్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ మేడం. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఆ, ఒక ఎస్ అనేటువంటి దాని విషయంలో మళ్ళీ దీనికి రివర్స్ స్లాష్ ఏంటి క్యాపిటల్ ఎస్ అనేటువంటిది కూడా ఉంటుంది మేడం. సో ఈ క్యాపిటల్ ఎస్ ఉమ్, అనేటువంటి దానికి కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో నెక్స్ట్ దీనిలో ఇంకోటి ఏంటి అని అంటే కామన్గా యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిలో ఎన్ ఎన్ ఆఫ్ ఆ, ఏమంటారు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని, ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఎన్ అనేటువంటి ఎన్ సెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సెట్ అనేటువంటిది ఏ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, ఈ విధంగా డేటా సెట్స్ అనేటువంటి వాటిని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఎన్ సెట్ అని అంటాం దీన్ని. అండ్ సో ఇది ఆ, ఇది ఏం చేస్తుందని అంటే ఏంటంటే ఏదే మ్యాచింగ్ అనేటువంటి దానికోసం ఇలాంటి వాటిని మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే స్ట్రింగ్ కంటెంట్స్ అనేటువంటి సీక్వెన్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఒక నెంబర్ అనేటువంటిది ఉందా, లేకపోతే క్యారెక్టర్స్ అనేటువంటి మ్యాచింగ్ అనేటువంటివి ఉన్నాయా, అంటే దీన్ని మనం కరెక్ట్గా ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలని అనుకుంటే క్వాలిఫైరా కాదా. అంటే క్వాలిఫైయర్ అనేటువంటిది ఎప్పుడు అవుతుంది, క్వాలిఫైయర్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ది ఎక్స్ ఆఫ్ ఎన్ అనేటువంటి దానిగా మనం చెప్పుకుంటాం అనమాట. సో అంటే ఎక్స్ మస్ట్ బి నెంబర్ అయ్యేటువంటి దానిగా ఉండాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎక్స్ మస్ట్ బి నెంబర్. దీనికి అర్థం ఏంటని అంటే ఎక్స్ మస్ట్ బి నెంబర్ అనేటువంటి దానిగా ఉండాలని అనుకున్నప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. దీన్ని ఒక్క పాయింట్లో సింపుల్గా మనం చెప్పాలని అనుకున్నట్లయితే అది అనమాట అండి. ఆ టైప్ ఆఫ్ మ్యాచెస్ అనేటువంటి వాటిని మ్యాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మ్యాచ్ అయిన దాన్నే క్వాలిఫై చేస్తుంది, అంటే సెలెక్ట్ చేస్తుంది. మస్ట్ బి ఏ నెంబర్
అండ్ ఈ విధంగా చేస్తుంది. సో దీనికి ఓకే. ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ దీనిలో ఇంకొక సెట్ కింద యూజ్ చేయొచ్చు. ఎక్స్ వై అనేటువంటి దానిగా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ వై అనేటువంటి దాన్ని యూజ్ చేసేటువంటి దేనికో అంటే దీనిలో మ్యాచెస్ అనేటువంటిది ఏముందని అంటే స్ట్రింగ్ అంటే అనేటువంటి కంటైన్స్ సీక్వెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎక్స్ టు వై వరకు ఉన్నటువంటివి నెంబర్ అనేటువంటి దానికి మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి దాన్ని చెక్ చేస్తుంది అనమాట అండి. సో దీని కూడా ఓకే. సేమ్ ఇది సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఎక్స్ తో పాటు అడిషనల్ గా వై అనేటువంటి దాన్ని కూడా చెక్ చేస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు దీనిలో మనం స్టడీ చేయాల్సింది ఏంటి అని అంటే సో ఇక్కడ వరకు ఇది అని మనం చెప్పుకున్నాము. కానీ ఇది ఒక ప్రోగ్రామటికల్ గా మనం స్టడీ చేస్తేనే దీన్ని కరెక్ట్ గా మనం స్టడీ చేసినట్లు లెక్క. ఏ టు బి అని అంటే ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ద బ్రాకెట్స్ అని అంటే దీనికి అసలు స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేటువంటిది చాలా డౌట్గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెగ్యులర్గా తరచూ మా ఎవ్రీ టైం మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ కాబట్టి సో దీన్ని ప్రోగ్రామటికల్గా జావా స్క్రిప్ట్లో ఎలా చేస్తారనేటువంటి దాన్ని ఈరోజు మనం స్టడీ చేద్దాం. ఏ మేడం? ఓకే సార్. ఓకే. సో ఎందుకనంటే థియరిటికల్ పార్ట్ అనేటువంటిది మీరు ఎక్కడైనా యూట్యూబ్లోనో గూగుల్లోనో ఎక్కడైనా సరే ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఏ టు బి అనేటువంటి దానికి ఒక జావా స్క్రిప్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది కరెక్ట్గా మనకి రేపొద్దున్న రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా అప్పటికప్పుడు మనకి ఏ టు బి అనేటువంటి ఎరే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఎరేగా చూడొచ్చు. సో ఇలాంటి ఏ టు బి అనేటువంటిది ఈ విధంగా మనకి సింబల్ ఇచ్చాడని అంటుంటే దీనికి మీనింగ్ ఏంటి అనేటువంటిది ప్రాజెక్ట్లో మనం చూడాలంటే కంపల్సరీ ప్రోగ్రామటికల్గా మనం చూడాల్సిందే. సో దానికి మనం ప్రోగ్రామటికల్గానే అండర్స్టాండ్ చేసుకుందాం. ఆమ్, దీనిలో జావా ఫుల్ స్టాక్లోకి వెళ్ళి ఇక్కడ ఒక మనం ఫోల్డర్ పెడదాం. ఏంటంటే ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో రైట్. సో దీనిలో మనం చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటిది మనం ఫస్ట్ దీన్ని దీన్ని పెయింట్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసి స్క్రీన్ ఏదైతే ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసామో దాన్ని ఇక్కడ మనం కోడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం మేడం. ఓకే. సో ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈ ఇది ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ద బ్రాకెట్స్ అనేటువంటి దాని గురించి చూద్దాం. బ్రాకెట్స్. ఎస్. దీనిలో మనం HTML అనేటువంటి దానిలోనే స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం రాద్దాం. బాడీ అండ్ ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికి ఆమ్, ఈ ఫైండ్ ఎనీ క్యారెక్టర్స్ అంటున్నాడు కాబట్టి వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. వేరియబుల్లో స్ట్రింగ్ అనేటువంటిది క్యారెక్టర్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి వేరియబుల్ని తీసుకుందాం. సో ఈ స్ట్రింగ్లో లోడ్ చేద్దాం వేరియబుల్ అనేటువంటి దాన్ని. ఏంటంటే ఆమ్, ఇక్కడ ఏం చేద్దాం అంటే జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ శాంపుల్ ప్రోగ్రామ్ అందామా లేకపోతే మ్మ్, మ్మ్, ఓకే శాంపుల్ ప్రోగ్రామ్ ప్రో అని పెడదాం. దీనిలో చూడండి మనకి మనం ఈ ఎక్స్ప్రెషన్స్ లో ఏ వచ్చింది బి వచ్చిందా మేడం ఇక్కడ ఎక్కడన్నా? రావచ్చు. బి అవి వచ్చేటట్టుగా మనం పెట్టాలి ఇక్కడ. ఆమ్, లేకపోతే ఒక పని చేద్దామండి. ఇక్కడ ఏమందామంటే ఈస్ దిస్ ఆల్ దేర్ ఈస్ ఈ విధంగా యూజ్ చేద్దాం. ఇందులో చూడండి మనకి ఇందులో ఏ వచ్చింది. ఏ వచ్చిందండి? ఏ రాలేదు కదా మేడం? ఏ టు బి అని అన్నాం కాబట్టి ఏ టు బి అన్నాం కాబట్టి
ఏ నుంచి బి వరకు ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని మనకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధంగా చూపించాలి. ఏ టు ఓకే చూద్దాం ఒకసారి. ఈజ్ దిస్ ఆల్ ఓకే. దేర్ ఈస్ బాయ్స్ అని అందాం. అందులో బి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇలా యూజ్ చేసిన తర్వాత ఇంకొక వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఈ వేరియబుల్లో ప్యాటర్న్ ఓకే వన్ సార్. అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో ఈ ప్యాటర్న్ వన్లో ఏంటనంటే ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ ఏదైతే ఏ టు బి అని అనుకున్నాం కాబట్టి సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. దీనిలో ఒక జి అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఈ pattern లో ఏ టు హెచ్ వరకు ఉంది అండ్ హెచ్ వరకు ఉండాలని చెప్పి మనం ఏ టు హెచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. లేకపోతే ఎందుకంటే ఇక్కడ హెచ్ అనేటువంటిది ఉంది కాబట్టి బి అనేటువంటిది లే హెచ్ అనేటువంటి పెడితే ఏ టు హెచ్ వరకు ఉండేటువంటి ఏ నుంచి హెచ్ వరకు ఉండేటువంటి మనకి ఐడెంటిఫై చేసేటట్టుగా చూపిస్తారు. అండ్ సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ రైట్ ఎందుకు పదం పోతుంది రైట్ అండ్ స్ట్రింగ్ డాట్ ఈ స్ట్రింగ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ మనం స్ట్రింగ్ అనేటువంటి దాన్ని కాల్ చేసి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో కాబట్టి మ్యాచ్ ఇక్కడ ఏది ప్యాటర్న్ ఇది మ్యాచ్ అయ్యేటువంటి ప్యాటర్న్ ఇది కాబట్టి ఈ వేరియబుల్ని కాల్ చేద్దాం. ఏమన్నా ఓకే సార్. ప్యాటర్న్ వన్. సో ఇక్కడ ప్యాటర్న్ వన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి సెమీకోలన్. సో ఇక్కడ స్క్రిప్ట్ దీనిలో మళ్ళీ ఇక్కడ మనం బాడీ అండ్ హెచ్టిఎంఎల్. సో ఈ విధంగా మనం సేవ్ యాజ్ దీనికి ఏం పెడదామని అంటే ఏ టు బి అని పెడదామని ఏ టు బి ఎక్స్ప్రెషన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇదిగోండి సార్ చూడండి మనకి ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా డబుల్ కొటేషన్ ఎక్కడన్నా మిస్ అయ్యామా? ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దగ్గర ఎస్టిఆర్ స్ట్రింగ్ ఈజ్ దిస్ ఆల్ అని పెట్టి ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసాం. ప్యాటర్న్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం ఈక్వల్ టు ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఏ టు హెచ్. ఇంకో బ్రాకెట్స్ పెట్టారేమో సార్, స్ట్రింగ్ డాట్ మ్యాచ్. ఇక్కడ ఎప్పుడు ఇక్కడే అవును సార్. మిస్టేక్ అవుతుంది మనకి. అంటే ఇంకా స్పీడ్లో అలా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవర్లైన్. కోడ్ని అవును సార్. కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కానీ దానికి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఆ, ఇదిగోండి ఇప్పుడు వచ్చింది. ఆ. సో చూడండి ఇప్పుడు ఏ అనేటువంటిది ఏ నుంచి హెచ్ వరకు ఉన్నటువంటి వాటిని అన్నిటిని మనం ఐడెంటిఫై చేయాలని అనుకున్నాం. దీన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. ఫర్ అవును ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ రాసినటువంటి వాటిలో ఏ నుంచి హెచ్ వరకు అని అనుకున్నాం. సో దీనిలో ఏ అనేటువంటిది ఉంది. హెచ్లు ఎన్ని ఉన్నాయండి? వన్ టూ టూవే ఉన్నాయి హెచ్ఎస్. టూ. ఈలు ఎన్ని ఉన్నాయండి? ఆ, ఈలు వన్ టూ కూడా టూ ఉన్నాయి. టూ అండ్ ఏ ఒకటే ఉంది. సో ఇలా మనకి ఏ టు హెచ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అని పెట్టాం అనుకోండి ఏ టు బి వరకు. సో వాటి మధ్యలో ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే మనకి ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాయి. ఏ అనేటువంటిది ఇక్కడ బి అనేటువంటిది ఉంది కాబట్టి సో ఇక్కడ ఏబి అనేటువంటిది మనకి మెన్షన్ చేసింది. సో ఇలాగ మనకి ప్యాటర్న్ అనేటువంటి వాటిని ఏ టు బి అనేటువంటి వాటిని ఈ విధంగా మనం ప్యాటర్న్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. దీన్నే మళ్ళీ ఇంకొక విధంగా ఎలా అంటే ఇక్కడ మనకి ఆర్ అనేటువంటి దానిగా కూడా మనం యూజ్ చేసాం ఇందాక. ఏ మేడం? సేమ్ అవును అదే సార్. కోడ్ ఏ కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాటిని మనకి ఐడెంటిఫై చేయకూడదు. ఇందులో ఓకే సార్. ఉన్నటువంటి వాటిని సో దీన్ని మనం ఏం చేద్దాం? ఇలా యూజ్ చేద్దాం. ఏ నాట్ బి ఆర్బి హెచ్. డాట్ హెచ్టిఎంఎల్. ఇది చూడండి అందులో కాకుండా వేరే చూపిస్తుంది ఇక్కడ.
అవును సార్. అవి తప్ప మిగతా వాటిని అవి ఇక్కడ తప్ప మనకి మిగతా డిసేబుల్ అన్ని చేస్తుంది, చూసి. అవును సార్. చూపించింది. సో ఇలా మనకి అంటే స్పాంటేనియస్గా దీనిలో మనం ఏం ఉమ్. చేయలేదు. దీన్ని ఏ అవును అయితే సార్. మనం ఐడెంటిఫై చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసాము కదా మేడం. రెండోది ఏంటంటే మరి ప్యాటర్న్. ఉమ్, మేడం, ఈచి బిచ్చలేదు సార్. మేడం ఓకే. ఈచి అవి తప్ప హెచ్ కదా, ఈ ఏ టు హెచ్ ఓకే సార్. వరకు ఉన్నాయి తప్ప మిగతాయి చూపిస్తుంది. ఓకే సార్. దీనికి దీనికి కదా నాట్ అని, నాట్ అంటున్న ఉమ్, ఆర్ అనేటువంటి దాన్ని పెట్టేసాం కాబట్టి, సో ఇది ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి తప్ప మిగతావి అవుట్ ఆఫ్ ఓకే. బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని మనకు చూపించేటువంటి విధంగా మనకు ఓకే చూపిస్తుంది. సార్. And సో ఆ, ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం దీని తర్వాత, ఆ, ఇది రివర్స్ స్లాష్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని, ఉమ్. ఏ మేడం. సో రివర్స్ స్లాష్ డబ్ల్యూ అనేటువంటి దానిలో, సో మనం ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దాన్ని మారుస్తాం ఇక్కడ సేమ్ యాజ్ ఓకే గా సార్. స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఏమారుద్దాం అంటే దీనిలో నెంబర్స్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి, లో నంబర్స్. లోయర్ కేసెస్ అనేటువంటివి ఉండాలి, హైయర్ కేసెస్ ఉండాలి కదా మేడం. ఇదిగో చూడండి ఇక్కడ ఇది అవును సార్. మెటా క్యారెక్టర్ అంటున్నాము. మెటా దీనిలో క్యారెక్టర్. అలౌస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది లోయర్ కేసెస్, అప్పర్ కేసెస్ అండ్ నెంబర్స్ ఆల్సో. నంబర్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెంబర్స్ ఉండాలి, అది ఉండాలి కాబట్టి గివ్ అవును. గివ్ 100 100 అండ్ ఒక సింబల్ కూడా పెడదాం, ఆ, ఏదైనా ఒక ఓకే సింబల్. సార్. సో ఇలా పెట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అని అంటే ఆ, ఇక్కడ ప్యాటర్న్ అనేటువంటి దానికి ఏమీ లేదు ప్యాటర్న్ అనేటువంటిది. సో ఇక్కడ డబల్. ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఇది డబల్. తీసేద్దాం. ఇది ఇలా రివర్స్ స్లాష్ అని అనేటువంటిది ఒకటి, డబ్ల్యూ అనేటువంటిది ఒకటి, ఇలా జీ అనేటువంటిది ఒకటి, ఇలా ఇది ఒక ప్యాటర్న్ ఇద్దాం. ఈ ప్యాటర్న్లో దీనిలో మనకి ఐడెంటిఫై చేసేటువంటి విధంగా ఓకే సార్. మేడం. ఈ ప్యాటర్న్ అనేటువంటి దానిలో ఇవి ఓకే. తప్ప ఇవి ఇవి కాకుండా చూడండి ఒకసారి దీనిలో డాక్యుమెంటేషన్ మ్యాచ్, ఇది మ్యాచ్ చేయాలి. ఏ మ్యాచ్ చేయాలంటే ప్యాటర్న్ అవును. అనేటువంటి దాన్ని మ్యాచ్ చేయాలి. ప్యాటర్న్ వన్ అనేటువంటిది స్ట్రింగ్తో మనకి మ్యాచ్ చేయాలి. ఈ మ్యాచ్ ఓకే. చేసినటువంటివి మాత్రమే మనకు అవుట్పుట్ రావాలి. సో దీన్ని మనం సేవ్ ఓకే. చేద్దాం. దీనిలో స్లాష్ డబ్ల్యూ డాట్ హెచ్టిఎంఎల్. HTML. ఓకే, ఇక్కడ రివర్స్ స్లాష్ ఇస్తే తీసుకోదు ఇది. ఆహా, రివర్స్ ఇచ్చేదా సార్? డబ్ల్యూ అని ఇద్దాం. సేవ్ ఓకే సార్. డబ్ల్యూ, ఇదిగో చూడండి గివ్ సపరేట్ అన్ని తీసుకుంది. క్యాపిటల్ లెటర్ తీసుకుంది, స్మాల్ లెటర్ తీసుకుంది, నెంబర్స్ కూడా తీసుకుంది. నెంబర్స్ తీసి. ఆ, అన్నిటిని మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయగలిగేటువంటి విధంగా మ్యాచ్ చేసి యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా మనకి ఇచ్చింది, ఏ మేడం. అవును సార్. ఉమ్. సో దీన్నే ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో ఈ స్మాల్ డబ్ల్యూ అని ఇచ్చాం కదా మేడం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఆ, ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంటుంది యాక్చువల్గా. దానిలో ఎలా అని అంటే స్మాల్ డబ్ల్యూ కాకుండా క్యాపిటల్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని ఇచ్చామని అనుకోండి ఇక్కడ. క్యాపిటల్ డబ్ల్యూ అని ఇచ్చాం అనుకోండి. సో క్యాపిటల్ డబ్ల్యూ అని ఇస్తే అది మనకి ఏం చేస్తుందంటే క్యారెక్టర్ అని అంటే రివర్స్ స్లాష్లో అంటే ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్, ఈ రెండిటిని కూడా అది ఇంక్లూడ్ చేస్తూ మనకి ఆ, ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో నెంబర్స్ని, క్యారెక్టర్స్ని అనేటువంటి వాటిని కాకుండా మనకి ఆ, ఇక్కడ ఇంకొక సింబల్ ఇద్దాం మేడం, ఏదన్నా పర్సంటైల్ కానీ ఇలా ఇద్దాం. ఇప్పుడు నెంబర్స్ని, క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని కాకుండా ఓన్లీ సింబల్స్ని మాత్రమే మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనం క్యాపిటల్ డబ్ల్యూ అనేటువంటి దాన్ని ఇస్తే, ఓకే సార్. ఇప్పుడు స్మాల్ డబ్ల్యూ అని ఇస్తే మనకి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెక్స్ట్ నెంబర్స్ యాక్సెప్ట్ చేసింది, కానీ సింబల్స్ని మనకి యాక్సెప్ట్ చేయలేదు ఓకే. ఇందాక స్మాల్ డబ్ల్యూ ఇస్తే. ఇప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ అవును సార్. ఇచ్చామనుకోండి, సింపుల్ సార్. ఇప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చామనుకోండి, సో అప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే ఆ, ఈ పర్సంటైల్ సింబల్స్ని, స్పెషల్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని యాక్సెప్ట్ చేసి ఏ, ఈ నెంబర్స్ని, లోయర్ కేసెస్ అప్పర్ కేసెస్ ఉన్నటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. ఒకసారి చూద్దాం ఉండండి అలా అవుతుందో లేదో. దీన్ని క్యాపిటల్ డబ్ల్యూ అని చూద్దాం డాట్ హెచ్టిఎంఎల్. క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా అది మాత్రం ఒకటే లెటర్ కింద తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎలా ఒక చిన్న డాష్ ఇద్దాం, రైట్.
ఇదిగోండి, ఇది క్యాపిటల్ లెటర్. ఇదిగో చూడండి ఒకసారి, కనిపిస్తుందా మేడం? ఎస్ ఆ, సార్. ఇప్పుడు క్యారెక్టర్స్ని తీసుకోలేదు, ఆ, దాని కింద కూడా మనకి యాక్సెప్ట్ చేయలేదు కదా మేడం? అవును. అవును ఉమ్. సార్. సో ఈ విధంగా మనకి చిన్న difference తోనే మొత్తం మాడిఫై అయిపోతుంది. దీన్ని అంటే ఇది డిసైడ్ చేసేటువంటి విధంగా, సపరేట్ చేసేటువంటి విధంగా మనకి, అంటే ఇప్పుడు ఇలాంటి ఎలా వస్తాయంటే, ఇలాంటి దేనికి యూస్ చేస్తామంటే మేడం, బ్యాక్ ఎండ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ సింబల్స్, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే నెంబర్తో పాటు సింబల్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ అంటే ఇచ్చేయడం అంటే టైప్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనేటువంటి దాని దగ్గర క్యారెక్టర్స్ అప్పర్ కేసు తీసుకుంటుంది, లోయర్ కేసు తీసుకుంటుంది, సింబల్స్ తీసుకుంటుంది కదా మేడం? యూజర్ అవును నేమ్లో, సార్. యూజర్ నేమ్లో. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ /స్మాల్ w అనేటువంటి దాన్ని ఇస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, అది యాక్సెప్ట్ చేస్తుంది. యూజర్ నేమ్ దగ్గర అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ అలాంటి ఉమ్. దగ్గర కాకుండా, ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ఉందనుకోండి, ఫోన్ నెంబర్స్ దగ్గర ఆ, మనకి నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్స్ ఒకవేళ వాళ్ళు సరదాగా టైప్ చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళది ఆ, వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు. సో ఓకే అలాంటప్పుడు సార్. అలా యాక్సెప్ట్ చేయకూడదు అని అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే డి అనేటువంటి దాన్ని, /D అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇదిగోండి, అలౌస్ టు ఫైండ్ అవును సార్. ఓన్లీ డిజిట్స్ మాత్రమే, అది ఓన్లీ డిజిట్స్ మాత్రం. ఉమ్. డిజిట్స్ మాత్రమే. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందండి అంటే ఓన్లీ ఫోన్ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తా తప్ప క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేయదు ఫోన్ నెంబర్స్ దగ్గర. అవును. ఈ స్క్రిప్ట్ దానికి ఆ ఫామ్కి రాస్తాం అనమాట మనం. ఓకే సార్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ దీన్ని ఇలాగే ఉంచుతాము. ప్యాటర్న్ అనేటువంటి దానిలో మాత్రం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే డి అనేటువంటి దాన్ని యూజ్ డిఐ యూస్ చేస్తాం. చేస్తాం. డి ఓకే అని సార్. యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చూద్దాం ఒకసారి. D.html. ఇది చూడండి, ఓన్లీ నెంబర్సే కదా మేడం? అవును సార్. కానీ ఇక్కడ మనం అవును ఏం, సార్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాము, క్యారెక్టర్స్ ఇచ్చాము అండ్ గివ్. స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాము. అయినా కూడా ఇది ఏం సింబల్స్. యాక్సెప్ట్ చేసింది, ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసింది కదా మేడం? అవును సార్. సో అవును. పోనీ ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే నెంబర్స్ కాకుండా, నాకు స్పెషల్ క్యారెక్టర్స్ని, అప్పర్ కేసెస్ని, లోయర్ కేసెస్ని, అప్పర్ లోయర్. అన్నిటినీ నాకు యాక్సెప్ట్ చేయాలని అనుకుంటే ఇక్కడ జస్ట్, ఇక్కడ జస్ట్ క్యాపిటల్ D అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే చాలు. ఓకే. రివర్స్లో, రివర్స్లో మనకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. చూద్దాం, చూడండి. ఓకే. క్యాపిటల్ D, జస్ట్ చిన్న డాష్ పెడదాం, .html. ఓకే సార్. ఇదిగోండి, ఓకేనా ఓకే మేడం? సార్. ఆ ఆ నంబర్స్ డిజి తప్ప డిజి మిగతా ఆ అన్ని. డిజిట్స్ తప్ప ఉమ్. మిగతా ఆ, అన్నీ కూడా అది యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు నాకు ఓకే. మనం ఏమనుకుంటున్నాం అంటే, కొంతమంది ఏం చేస్తారని అంటే దానిలో ఎక్స్ట్రా స్పేస్ ఇస్తారు. అంటే ఇప్పుడు యూజర్ ఐడి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సత్య, ఆమ్, ఉమ్. సత్య అని చెప్పి, అది ఆల్రెడీ చాలా మంది యూజర్ ఐడిలో సత్యాలు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అవును అందుకని సార్. అందుకని ఏం చేస్తారంటే ఒక డబుల్ స్పేస్ ఇస్తారు. ఓకే సార్. డబల్ స్పేస్ ఇచ్చినప్పుడు ఆ స్పేస్ అనేటువంటి దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, సత్య యూజర్ ఐడి ఏంటి అంటే Satya@gmail.com అని ఇస్తాం. సత్య డబల్ ఓకే. స్పేస్ @gmail.com అనేటువంటిది ఉందో లేదో మనకు తెలియదు అక్కడ డబల్ స్పేస్ అని, అవును ఎందుకంటే సార్. అక్కడ వైట్ స్పేసే ఉంటుంది కాబట్టి. కానీ అది ఆ, స్టోర్ చేసినప్పుడు, అంటే పిహెచ్పిలో దీన్ని సబ్మిట్ చేసిన వెంటనే పిహెచ్పిలో అక్కడ స్పేస్ ఉందా లేదా అనేటువంటి వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసేటువంటి విధంగా ఉండాలని అనుకుంటే ఆ స్పేస్ అనేటువంటి దాన్ని ఎస్ అనేటువంటి దాంతో మనం యూస్ చేస్తాం. ఓకే సార్. సో ఎస్ అనేటువంటిది ఇక్కడ, జస్ట్ మనం ఇక్కడ ఎస్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తే ఉమ్. ఆటోమేటిక్గా ఇది ఎస్. స్పేసెస్ అనేటువంటి స్ట్రింగ్లో అవును. స్పేసెస్ ఎక్కడన్నా ఉన్నాయా అనేటువంటి దాన్ని ఉమ్. ఐడెంటిఫై చేస్తుంది. .html. ఇదిగోండి. ఉమ్, ఒక్క నిమిషం. ఎస్ అనేటువంటి దానిలో స్మాల్ ఎస్ కదా మేడం, స్మాల్ ఎస్ ఉమ్. అండ్ G. ఇందులో మనకి
ఇక్కడ స్ట్రింగ్ స్పేస్ ఒకటే అనేటువంటి ఉంది దాన్ని కదా సార్, ఆ, అందుకనే అనుకుంటా. కాదు మేడం, ఇక్కడ ఈ నెంబర్స్ ఇలాంటివి కాకుండా జస్ట్ మామూలుగా స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఇందాక ప్రీవియస్ మనం ఇచ్చాం కదా, ఏమని ఓకే సార్. ఈజ్ ఈస్ దిస్ దేర్ ఆల్ ఆల్ దేర్ ఈజ్ అని చెప్పి ఇచ్చాం కదా. సో ఇలాగే ఓకే మనం సార్. ఒక సింబల్ అనేటువంటి దాన్ని ఇచ్చి దీన్ని సేవ్ చేద్దాం ఇలా. ఓకే సార్. ఓకే, దీనికి ఇక్కడ స్పేస్ ఉంది యాక్చువల్గా. ఆ, ఇది స్ట్రింగ్స్లోనే పెట్టాము. అండ్ ప్యాటర్న్ 1. సో ఇక్కడ మనం దీనికి ఇలాగే ఇచ్చాము. సో ఇక్కడ ఏం మనం మాడిఫై ఏం చేయలేదు కదండి మేడం. అవును సార్, చేయలేదు సార్. సేమ్ స్ట్రింగ్, స్మాల్ క్యాపిటల్ ఎస్ ఎస్ అనేసి అండి. నెంబర్. క్యాపిటల్ ఎస్ ఇస్తే అది స్పేసెస్ స్పేస్. స్పేసెస్ కాకుండా ప్రతి లెటర్ని మనకి యాక్సెప్ట్ చేసి పంపిస్తుంది. ఓకే కానీ సార్. ఆ, కానీ ఇక్కడ మనకి ఆ, దీనిలో ఉండాలని అంటే ఒకసారి ఇంకోటి ఏమన్నా ఫైల్ నేమ్ కింద సేవ్ చేద్దాం. ఆ, దీన్ని ఏమని చేద్దామంటే స్పేస్ అని ఓకే. ఇద్దాం, లేకపోతే .html. ఇదిగోండి, ఆ ఎస్ కింద ఎందుకనో తీసుకోలేదు అది. అందుకనే అవును మనం సార్. రాసిన కోడ్ కరెక్టే, కానీ ఎందుకు రాలేదంటే వేరే నేమ్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఇక్కడ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి మేడం, 1 2 3 త్రీ. ఉన్నాయి. అండ్ 4. ఎస్. చూడండి ఇక్కడ 1 2 3 టూ. 4. ఇక్కడ ఇక్కడ ఫోర్. చూడండి, ఇక్కడ స్పేసెస్ 1 2 3 4. 2 3 4. ఎందుకంటే కామా ఎస్. ఇచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఉన్నదన్నట్టే అవును కదా సార్, అర్థం. ఉన్నదని నెక్స్ట్ అర్థం సార్. ఉన్నదన్నట్టే లెక్క. సో అంటే 1 2 3 4 స్పేసెస్ అనేటువంటిది ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు క్యాపిటల్ ఎస్ అనేటువంటి దాన్ని ఇస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే స్పేసెస్ తీసేసి రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని లెటర్స్ ని మాత్రమే దానిలోనే చేస్తాం. మనకి ఓకే చూపిస్తుంది సార్. అనమాట. చూద్దాం చూడండి. సో ఇక్కడ స్పేస్, దీన్ని క్యాపిటల్ ఎస్ అని ఇద్దాం, లేకపోతే HTML. ఓకే సార్. తీసుకోవట్లేదు. ఓకే, రీప్లేస్ చేసేద్దాం, ఇందాక స్మాల్ ఎస్ తీసుకోలేదు కదా. ఇదిగోండి, కనిపిస్తుందా మేడం? ఇది చూడండి, ఇక్కడ స్పేసెస్ కనిపిస్తుంది స్పేస్ సార్. స్పేసెస్ స్పేసెస్. తప్ప స్పేసెస్ తప్ప మిగతా అన్నిటినీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపించింది క్యాపిటల్ అవును ఎస్ సార్. అని అంటే. సో మనం మనం చేసేటప్పుడు వన్ వన్ చిన్న మోడిఫికేషన్స్తో మనం మొత్తం చేసేస్తున్నాం, కానీ రియల్ టైంలో ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నీడ్ని బట్టి మనకి వెంటనే గుర్తు రావాలి. అంటే ఇప్పుడు A to B వరకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ నాకు డిస్ప్లే అవ్వాలా, లేకపోతే ఎం టు ఉమ్, ఎన్ ఎం టు ఎన్నా, లేకపోతే Y to Z, అవును. X Y అనేటువంటిది. అవును ఒకవేళ సార్. అవి తప్పించి మిగతా అవ్వాలని అనుకుంటే అక్కడ ఆర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని. అండ్ అవును. లేకపోతే అవును. స్ట్రింగ్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకుంటే మనం అక్కడ క్యాపిటల్ ఎస్ అని, ఉమ్, స్పేసెస్ అని అంటే స్మాల్ ఎస్ అని. సో ఇలా వెంటనే ఇన్స్టెంట్గా మనకి ఆ, అది గుర్తు రావాలి మేడం. అండ్ సో అలా గుర్తు ఓకే సార్. రాగలిగేటట్టుగా ఉండాలని అంటే మనకి ప్రాక్టీసే మెయిన్ థింగ్. అండ్ సో అవును. ఇంకోటి ఇక్కడ అవును సార్. ఇంకోటి మనం ఏంటి ఇక్కడ ఎక్స్ మస్ట్ బి ఏ నెంబర్ అనేటువంటి దానిగా ఉండాలని అనుకుంటే, సో దీనికి మనం కోడ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎక్స్ మస్ట్ బి ఏ నెంబర్ అని అంటే దీనిలో మనం మాడిఫై చేసేటువంటి విధంగా ఆమ్, ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేటువంటి దానిలో ఎక్స్ మస్ట్ బి ఏ నెంబర్ అని అంటున్నాడు కాబట్టి నెంబర్సే ఇద్దాం ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దానిలో. సో ఏంటంటే 100, ఇంకొకటి 1000 అని అనుకుందాం. 1000. సో ఎక్స్ అనేటువంటిది దాంతో మస్ట్ బి ఏ నెంబర్ అని అన్నాడు కాబట్టి, సో మనం ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ మనం మార్చుకోవాలి. స్ట్రింగ్ అనేటువంటి వాల్యూ మాత్రమే ఇస్తే సరిపోదు. సో అంటే ఇక్కడ మనం ఆ, ఏం రాయాలి అని అంటే వేరియబుల్, ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఒక రిజిస్టర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఏం రాసాము ఇక్కడ
ఎక్స్ మస్ట్ బి ఏ ఎక్స్ మస్ట్ బి ఏ నెంబర్. తోని స్ట్రింగ్ టైప్లో రావాలని అనుకుంటే దానికి కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దానిగా తీసుకోవాలి. రెగ్యులర్ ఆబ్జెక్ట్ అనేటువంటి దానిగా తీసుకుందాం మేడం. వేరియబుల్ రెగ్యులర్ ఆబ్జెక్ట్గా తీసుకుని దీనికి నేమ్ అనేటువంటి దాన్ని అసైన్ చేద్దాం. నేమ్ అసైన్ చేసి ఇక్కడ న్యూ అంటే ఎక్స్ప్రెషన్ అనేటువంటిది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని మనం ఇవ్వాలి. అంటే ఏం ఎక్స్ప్రెషను? ఎన్ 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 సెట్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. ఇందులో ఎక్స్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి ఎన్ సెట్ అనేటువంటి దానిలో. సో ఇచ్చి అప్పుడు దీన్ని బ్రాకెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా అన్నా ఇవ్వచ్చు. ఆమ్, లేకపోతే మనం డైరెక్ట్గానే వే వేరియబుల్ ఆర్ అనేటువంటి దాన్ని తీసుకుని దీన్ని ఆ, మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా ఎన్. సో దీనిలో మనం ఇలా డైరెక్ట్గా కూడా ఎన్ ఎన్ సెట్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి దాన్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ సెట్ ఆఫ్ అని చెప్పి ఈ విధంగా మనం సింపుల్గా ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఇలా తీసేద్దాం. ఇలా తీసేసి ఆమ్, లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్స్కి ఇక్కడ మనం ఒక ఆర్ అని ఇలా పెట్టినా ఆ, ఇది కాకపోతే ఇది అనేటువంటి దానిగా తీసుకునేటట్టుగా అయినా అది తీసుకుంటుంది. ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇలా ట్రై చేసి చూద్దాం. లేదు అని అనుకుంటే అప్పుడు ఇది ఒకటే మనం స్ట్రింగ్ చేసి చూద్దాం. లేకపోతే ఇది తీసేద్దాం. ఇది ఒక్కదాంతోనే మనం ఎక్స్ప్రెస్ చేసి స్ట్రింగ్ వాల్యూలో ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి అప్పుడు మనం ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేద్దాం. సో ఇక్కడ వేరియబుల్ స్క్రిప్ట్ అయితే సో ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. ఇది మన ఎక్స్ప్రెషన్స్ కాబట్టి బాడీలో ఎక్స్ప్రెషన్ అని చెప్పి దాన్ని ఒకటి ఇచ్చి వేరియబుల్ అండ్ స్ట్రింగ్ 100 అండ్ 1000 ఆర్ 10,000. సో ఈ విధంగా చేసిన తర్వాత ప్యాటర్న్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం ఏం యూజ్ చేద్దామంటే డి సెట్ ఆఫ్ ఎక్స్. అంటే అక్కడ ఎక్స్ అంటే నెంబర్ కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ 4 నెంబర్ అనేటువంటి దాన్ని డి అనేటువంటిదేమో మనం ఇందాక ఆ, ఇక్కడ మనం యూజ్ చేసాం కదా మేడం నెంబర్ అని చెప్పి. సో ఈ నెంబర్ అనేటువంటిది దీంతో ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అయ్యేటువంటి విధంగా యూజ్ చేయాలి. సేమ్ ఇది ఈ ప్యాటర్న్ లాగానే ఇలాగే ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి ఈ ప్రోగ్రామ్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఒకసారి చూద్దాం అయినా. మేడం వింటున్నారా? వింటున్నాను సార్. ఓకే మేడం. ఓకే. ఎన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎక్స్ ఎలా రాద్దాం? HTML. ఎన్ ఆఫ్ అండ్ 1000 అండ్ మళ్ళీ 1000 వచ్చింది. యాక్చువల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ ఎగ్జాక్ట్గా దీనికి బై అని చెప్పి ఇక్కడ మనకి వేరియబుల్ ఇది తీసేయచ్చు. అయితే ఈ పైన ఏదైతే మనం ఇది ఇచ్చామో అది మనకి అర్థం అవడం కోసం అని చెప్పి సెట్ అనేటువంటి దానిలా యూజ్ చేసాం. కానీ సో దీన్ని ఎన్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి దాన్ని దీన్ని తీసేసి తీసేస్తే ఆ, ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ రైట్. ఇలా రావాలి మనకి అవుట్పుట్ అనేటువంటిది. సో ఇప్పుడు ఇది కోఇన్సిడెన్స్ అనేటువంటిది ఎప్పుడు ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఎన్ అనేటువంటిది ఎక్స్ అనేటువంటి దాంతో ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అవుతూ ఉంటుంది. ఈ డి అనేటువంటిది డి అనేటువంటిది ఏంటి మేడం? అది డి అని మనం ఇందాక ఎక్కడ యూజ్ చేసాం? డి అనేటువంటిది అదే ఓన్లీ నెంబర్స్ వచ్చేలాగా డి డిజిట్స్ అంటే డిజిట్స్ మాత్రమే అదే వచ్చేటువంటి విధంగా డిజిట్. మనం అక్కడ చూసాం కదండి. సో ఎవ్రీ టైం మనకి డిజిట్ అనేటువంటిది
డిజిట్ 4 అని అనుకున్నాం. సో 4 డిజిట్ ఉమ్, అనేటువంటి దాని వరకు మనకి ప్రింట్అవుట్ అనేటువంటిది మనకి రావాలి అని అనేసి అని అనుకున్నాం. సో కాబట్టి ఇది 0 డిజిట్లో ఉంటుంది యాక్చువల్గా. ఇది 0 డిజిట్ 1 అంటే మనకి ఇప్పుడు స్ట్రింగ్ లో ఉంది కదా మేడం. ఇదంతా స్ట్రింగ్ లో ఉంటే అవును సార్, దీనిలో స్ట్రింగ్ మనకి లో ఉంది సార్. దీనిలో ఉన్నటువంటి 4 అనేటువంటిది మనకి ప్రింట్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ 0 మరి 1 2 3 4 ఓకే సార్, 4 digits అంటే ఓన్లీ 1000 అనే ప్రింట్ ఆ అవుతుంది. 4 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ ఉన్నది అవును, 1000 మాత్రమే ఉంది. సో ఆ 3 1000 అయితే 100 అలా. ఒకవేళ ఇక్కడ కూడా మనం ఇంకొక 10,000 పెడదాం మేడం. అండ్ ఉమ్, అప్పుడు ఇక్కడ సేవ్ చేసి అవును. చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్. లేకపోతే ఇక్కడ కూడా 100 పెడదాం. ఓకే సార్. ఇక్కడ 100 పెట్టి చూద్దాం మేడం. చూడండి ఇప్పుడు దీనిలో 4 డిజిట్ ఉన్నటువంటి వాల్యూ ఇందులో మాత్రమే ఉంది 1000. 4 డిజిట్ ఉన్నది కదా మేడం. అవును సార్. ఇక్కడ కూడా ఆ, 10,000 చేస్తే ఇందులో కూడా 4 డిజిట్ ఉన్నది, ఇందులో కూడా 4 డిజిట్ ఉన్నది అని ఉమ్, చూపిస్తుంది అనమాట. అండ్ ఓ- సో ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఆర్ అనేటువంటిది కాకుండా ఆ, ఇక్కడ కూడా కామా అనేటువంటి దాన్ని యూజ్ చేసాం కామన్. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కామా అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ సేవ్ చేసాము, ఇక్కడ రీఫ్రెష్ చేసాం. సో అయినా కూడా దానికి అదే కాజ్ కింద తీసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక 0 అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో ఇక్కడ సేవ్ చేద్దాం. ఉమ్, ఇప్పుడు చూడండి 4 డిజిట్స్ ఉన్నాయి మనకి. అవును సార్. ఒక పని చేద్దాం, ఇక్కడ 5 డిజిట్స్ కింద మారుద్దాం, 5 నెంబర్ కింద. ఓకే సార్. అండ్ 5 నెంబర్ కింద మార్చి దీన్ని సేవ్ చేద్దాం. రైట్, చూడండి ఇప్పుడు 5 డిజిట్స్ ఉన్నది, ఒక వాల్యూ మాత్రమే మనకి ఉమ్, ఇక్కడ ఆ, వచ్చేటట్టుగా మనకు అవును. చూపించింది ఓకే సార్. కదా మేడం. ఓకే సార్. ఇందులో ఆ, ఒకటే ఉన్నది కదా 5 డిజిట్. సో ఈ విధంగా మనకి ఎన్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు XY అనేటువంటి దాన్ని కూడా చూద్దాం మేడం. ఓకే సార్. రెండు వాల్యూస్ మనకు చూపించాలి. XY అనేటువంటి దానిలో ఎలా చూద్దామని అంటే సేమ్ ఇందులో వేరియబుల్ అనేటువంటి దానిలో 1000 అండ్ 10,000 ఇలాగే తీసుకుందాం. అయితే ఇక్కడ మారుద్దాం డిజిట్ అనేటువంటి దాన్ని 3 కామా 4 4,5. అండ్ 3,4 అనేటువంటి దాన్ని ఒకదాన్నే మనం ఇద్దాం. అసలు ఏ డిజిట్ చూపిస్తుందో చూద్దాం. ఓకే సార్. 3,4 అంటే చూడండి అన్నిటిని డిస్ప్లే చేసింది ఓకే సార్. కదా మేడం. ఒకవేళ ఇక్కడ మనం 10 అనేటువంటి దాన్ని ఉంచామనుకోండి ఇలా, 2 digit మళ్ళీ అయిపోతుంది. అది చూపించదు, మిగతాయి మాత్రమే చూపిస్తుంది అయితే మాత్రం చూపిస్తుంది. ఓకే కదా సార్. మేడం. సో ఈ ఓకే విధంగా సార్. మనకి రెండు విధాలుగా ఉన్నటువంటి దాన్ని ఆ, అంటే ఆ, దాన్ని ఏమంటారంటే మ్యాచెస్ మ్యాచ్ అయ్యేటువంటి విధంగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనకి డిస్ప్లే చేసేటువంటి విధంగా మనకి ఇది చూపిస్తుంది మేడం. సో వీటిని ఏమని పిలుస్తామని అనుకున్నాం మేడం. రెగ్యులర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అని అనుకున్నాం మేడం. అవును. రెగ్యులర్ అవును సార్. ఎక్స్ప్రెషన్స్ అని అనుకున్నాం. సో ఈ విధంగా మనకి వీటిని ఎక్కువగా మనం తరచూ వీటిలో యూజ్ చేస్తూ ఉంటాం మేడం దీనిలోను. సో ఓకే. ఇక్కడ దీంతో ఒకసారి Thank you for watching this channel.